అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కన్యా రాశి పుట్టిన వారికి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మే 26, 27, 28 తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. మనకు తెలియకుండా ఎప్పుడు ఇలా జరిగిందా అనేది మీరే నమ్మలేరు. అయితే ఈ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ మే 3 తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన వీరి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, అలాగే ఈ రాశి వారికి వృత్తి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి రాశి చక్రంలోనే 6వ రాశి. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి ఆదాయం 14, ఖర్చులు 2, రాజయోగం 6, అవమానం 6, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు ఈ కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా మనం కన్యా రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక చురుకుదనం, స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనినైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాన్ని గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా సరే అది ఎక్కువ సేపు అనేది ఉండదు. అయితే ఈ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి వారిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అంటే వారి మాట్లాడుతున్నా, వారిని చూసినా కూడా వారిని మాటలు వినాలి అని మిన్నసొప్పుగా ఉండే విధానంగా అనిపిస్తూ ఉంటుంది. వారి భావాలు కానీ వారి మాట తీరు కానీ అంతకన్నా వినసొంపుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే విధానంగా ఈ రాశి వారు ఇతరులకు చేయాల్సిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకి చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల్లో సహా ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఈ యొక్క రాశివారు కార్యదీక్షత ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రజలని ఆకర్షించే విధానంగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని అనేది పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనే వీరే సాటి లేరని చెప్పుకుంటారు. ఎందుకు అంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలు అనేది ఇస్తుంది. వీరు ఎప్పుడు కూడా ఆలోచించి 1-4 సార్లు ఆలోచించి 1-2 సార్లు ముగ్గురిని అడిగి ఆ నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా కూడా వారికి సహాయం చేసే తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు బంధాలకు, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించినది ఎవరికి కూడా చెప్పుకోనిది ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది.
అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యము అంటే ఆ వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం అనేది చెప్పుకోవచ్చు. దీనికి కారణంగానే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకి గురి అవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నెల మే నెలలో ఈ 3 తేదీలలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పులు చేయకపోయినా, అది తప్పు కాకపోయినా కూడా అది తప్పులాగానే కనిపించబోతుంది. అంటే ఒక డబ్బు విషయంలో కావచ్చు, మనకి తెలిసి తెలియని విషయంలో, ప్రేమ విషయంలో కావచ్చు, అలాంటి విషయాలే, చిన్న చిన్న విషయాలే అవి పెద్దగా గొడవలకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం ఒక ఎంతో కొంత డబ్బు తీసుకొని ఉంటుంటాము. అది మనకు పార్ట్నర్తో చెప్పి ఉండము, కానీ అది చిన్నగా మనము తెలియకుండానే మనము ఆ అప్పు అనేది తీర్చేస్తూ ఉంటాం. మన అవసరాలకు ఏదో ఖర్చులకి మనం తీసుకొని ఉంటాం. అది ఏదో ఒక పెద్ద అవసరానికి తీసుకొని ఉంటాము, కానీ అది మన పార్ట్నర్ దగ్గర చెప్పం. కానీ అలాంటి విషయాలే పెద్ద పెద్ద గొడవలు అయ్యేదానికి దారితీస్తూ ఉంటాయి. అదే మిమ్మల్ని నిందల పాలు చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కానివ్వండి, వారు కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు పెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాలు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు అనేది చేసి ఉంటారు. మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలైతే పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అయితే మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామస్మరణ మనస్సులో స్మరించుకోండి. ఏదో పెద్ద తప్పు చేశామని చెప్పి కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. కానీ ఈ చిన్న చిన్న పొరపాట్లే మన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, అటువంటి భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఎవరైనా కానీ మనం ఫ్యూచర్లో అయితే ఇక తవ్వుకుంటూ ఉంటే మాత్రం అవన్నీ కూడా ఏది కూడా ముందుకు సాగలేము. అందుకని 1కి 2 సార్లు ఆలోచించుకోండి. గతంలో నేను ఎలా ఉన్నానో కాదు, గతంలో కంటే కూడా నేనుతో పెళ్ళైనప్పటి నుంచి నేను ఎలాగా ఉన్నాను అనేది మాత్రమే ఆలోచించుకొని బ్రతకండి. అప్పుడు మీ జీవితం ఏ కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు గతం తవ్వుకొని దాన్ని గొడవలుగా చేసుకుంటూ ఉంటే గనక ఏ బంధాలైనా విడిపోతూ ఉంటాయి. ఈ రోజులలో అర్థం చేసుకోలేకనే చాలామంది కూడా 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదండి. బంధానికి విలువ ఇవ్వండి, తాళికి విలువ ఇవ్వండి. ఈ రోజులలో తాళికి ఉన్న విలువ, ఏ బంధానికి ఉన్న విలువ, ఏ బంధమైనా తెగిపోతుందేమో కానివ్వండి, తాళిబంధం అనేది ఈజీగా తెంచేసుకుంటూ ఉంటున్నారు. కానీ అలా ఎప్పుడు కూడా చేయకండి. పైవాడు మనకి ఏదో మంచి చేయడానికి మాత్రమే ఆ బంధాన్ని మనకిచ్చాడు. అది ఈ యొక్క రోజుల్లో మనకు తెలిసిపోదు. అందుకే ఆ 50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానివ్వండి, ఆ బంధం విలువ మనకు తెలియడానికి ఆ దేవుడు మనకి వారితో ముడిపెట్టి ఉన్నారు. అందుకని ఆ బంధాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయమాకండి. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే కనుక, ఆ విషయం మీరు బయటికి రాకుండా ఉండాలి అంటే మీరు శివనామస్మరణ మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ పరమశివుడు ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితుల నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా
శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి. ఈ విధానంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా సరే అభిషేకం చేయించుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను అంతా కూడా శివయ్యకు చెప్పుకోండి. దీనివలన మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం, కీలకమైన అంశంగా మారబోతుంది. ఇది మీ కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపారంగా అభివృద్ధిని తీసుకురాబోతుంది. ఖచ్చితంగా మీరు మానసిక ఖచ్చితంగా కూడా బయటపడతారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలను కూడా చదవండి. లేదు చదవడం రాదు అనుకుంటే వినండి. అలాగే పేదవాళ్లకు అన్నదానం చేయండి. మీకున్న దాంట్లోనే మీకు స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం లేచిన వెంటనే గోమాతకు పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలను, కష్టాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసిన పుణ్యకర్మలు ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది. అంటే మీ ఆదాయం ఎక్కువగా ఉంది కదా, ఖర్చేమో తక్కువ ఉంది కదా అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఆదాయం ఉంది కదా అని చెప్పేసి మీరు వదిలేస్తుంటారు. మీ లేజినెస్, మీ బద్ధకంతో ఆదాయం ఉంది కదా అని చెప్పి అదే వచ్చింది అని చెప్పి చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే మీరు మీ లేజినెస్, బద్ధకం అనేది వదిలిపెడుతూ ఉంటారో అప్పుడే మీరు ఆదాయం అనేది రెట్టింపు అనేది అవుతుంది. లేదంటే మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇక మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఖర్చులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి 2 వారాలలోని పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా కూడా ఊహించని లాభాలు అయితే రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తుంటారు, మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు లేదా కుటుంబ కార్యక్రమంలోనే ఖచ్చితంగా కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అందుకని కోపం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టుకోవాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపైన ఆసక్తి తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కోపం ఎప్పుడు కూడా మనకి మంచిది కాదు. కోపం అనేది ఎప్పుడు కూడా మన శత్రువే. అందుకని అది గుర్తు పెట్టుకోండి. ఆ కోపాన్ని మనం నియంత్రణ చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలము. అలాగే వ్యాపారస్తులకి ఈ సమయంలోనే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ రాశివారు ఏం చెప్పిన నియమాలు కనుక పాటించినట్లయితే రాబోయే రోజులలో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే మీకు ఉన్న దాంట్లో కొంచెం దాన ధర్మాలు మాత్రం చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా కూడా దక్కుతుంది. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి ఫలితాలు చేయాలి, ఎటువంటి మీరు భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. అది మీరు గతంలో జరిగింది మీ వైఫ్ కానీ మీ పార్ట్నర్ కానీ చెప్పుకొని సరిదిద్దుకుంటే మీకు అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది. అంతకు మించి మీరు భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక ప్రేమికుల పరంగా కూడా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనశ్శాంతి, ఆరోగ్యం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. వ్యాపారం, ఉద్యోగం, బిజినెస్ పరంగా కూడా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన రోజులు. ప్రయాణాలు అనుకూలించడం, బంధుమిత్రులను కలుసుకోవడం ఇవన్నీ కూడా మీకు సక్రమంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా పడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రాశి వారు మీ జీవితంలో ఎదురైనటువంటి కొన్ని ప్రభావాలను, ముఖ్యంగా నరదిష్టి వంటి వాటిని తగ్గించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలను అయితే పాటించాలండి. ఈ రాశి వారు తమ తెలివితేటలను, అందం, విజయాల కారణంగా ఇతరుల అసూయకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల కొన్నిసార్లు మీరు అనారోగ్య సమస్యలు,
పనులను ఆటంకాలు, మానసిక అశాంతి వంటివి కూడా మీకు ఎదురవ్వచ్చు. ఇలాంటి వాటిని నివారించడానికి కొన్ని పరిహారాలు అయితే సూచించబడ్డాయి. ప్రతి శనివారం ఆవాలను ఉపయోగించి దిష్టి తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన పరిహారం. ఈ ప్రక్రియ ద్వారా మీ మీద ఉన్నటువంటి ప్రతికూల శక్తిని తొలగించుకోవచ్చు. అలాగే ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళను, అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్ళు కావచ్చు, లేదంటే తల చుట్టూ కూడా తిప్పేసి ఆ నీటిని ఇంటి బయట పారవేయడం, అంటే ఇలాంటివి చేయడం వల్ల నరదిష్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ తప్పకుండా చేయడం వలన మీకు అన్నిటా కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. దైవారాధన కూడా ఈ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఇక ఇష్ట దైవాన్ని తరచూ దర్శించుకోవడం, దైవానుగ్రహం కోసం దైవాన్ని ప్రార్థించడం కూడా మంచిది. ప్రత్యేకించి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని, మంగళవారం రోజున హనుమంతుల వారిని, సోమవారం రోజున పరమేశ్వరుని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా మీకు ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. అలాగే నరదిష్టి తొలగిపోవాలని కూడా మీరు చక్కగా భగవంతుని ఆరాధించుకోండి. మీపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోయి ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా మీ పనులన్నీ కూడా పూర్తి జరగాలని, అటువంటి నరదిష్టి అసూయ మీపైన పడకుండా ఉండాలని చెప్పి వేడుకోండి. అలాగే ఈ పరిహారాలు కేవలం నరదిష్టి నివారణకే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా పెంపొందించడానికి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి కూడా దోహదపడతాయి. కాబట్టి ఈ రాశివారు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకోవడానికి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీరు పొందుతున్నటువంటి శుభవార్తల విజయాల గురించి అందరితో కూడా పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఈ శుభవార్తల విషయాల గురించి అందరితో కూడా పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు జరగబోయేటువంటి విషయాలను ఎప్పుడు కూడా చెప్పుకోకండి. మరి తెలుసుకున్నారు కదండి కన్యా రాశి వారు 2 రోజుల్లో, ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. మరొక మంచి చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.